రమణ మహర్షి యొక్క జీవితాన్ని మీరు చదవండి. నేను మీకు కేవలం ఇది ఈ విషయం అని చెప్పగలను తప్ప మొత్తం రమణుల జీవితాన్ని నేను మీకు అందించలేను. మీరు రమణ మహర్షి జీవితాన్ని అంతటినీ ఒకసారి చదవండి. చదివితే మొట్టమొదట కూర్చుంటే రాళ్ళు విసరడంతో మొదలుపెట్టి పెద్దవారైపోయిన తర్వాత కాళ్ళ మీద పడిపోవడం దగ్గర నుంచి ఆఖరికి ఆయన స్నానం చేస్తే నీళ్లు తీర్థమని పట్టుకుపోవడం దగ్గర నుంచి చేయి కడుక్కుంటే నీళ్లు ఎత్తుకుపోవడం దగ్గర నుంచి ఆయన భోజనానికి కూర్చుంటే అంతటి మర్యాదస్తుడు, అంతటి సమవర్తి, అంతటి విజ్ఞానవేత్త, అంతటి ఆత్మదర్శనమైన యోగి. ఆయన ఒక్కరు లడ్డూలు రెండేసుకుంటారా? అందరికీ ఏది పెడతారో అది పెట్టాలి. ఆయన్ని విసిగించేశారు. నిజంగా ఆయన భోజనం జరిగితే ఎలా బతికాడు రా మహానుభావుడు, ఆ శరీరంలో ఎలా ఉన్నాడు రా అనిపిస్తుంది. ఎంత తల కొట్టుకోవలసి వచ్చేదో, చెయ్యిలా పెట్టవలసి వచ్చేది. ఇప్పుడు చాలా చిత్రహింస కింద ఉంటుంది. మీరు చూడండి, 10 మందిలోకి వెళ్ళి గురువుగారు భోజనం చేస్తే శిష్యులు రక్షించాలయన్ని, అడిగితే వెయ్యాలి. ఎవరి మానాన వాళ్లే గురువుగారికి వేయడమే పుణ్యం అని తీసుకొచ్చి అదే పనిగా వడ్డిస్తే ఆయన దూడ మనిషి ఎలా తింటాడంత? ఎంత ఇబ్బంది పడవలసి వచ్చిందో. ఆయన నోరు కొట్టుకుని ఏం చెప్పేవారో పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవారు చాలామంది. అయినా సరే మహానుభావుడు అలా లాక్కొచ్చారు. ఏ యోగి జీవితం, ఏ గురువు జీవితం దీనికి అతీతం కాదు. ఇన్ని గొప్ప మార్గాలు ఆయన జీవితంలో మనకి ఆచరణ ద్వారా చూపించారు. ఒక జ్ఞాని ఎలా ఉంటాడో, ఎంత నిస్సంగంగా ఉంటాడో, ఎంత ప్రశాంత స్థితిలో ఉండడానికి ఇష్టపడతాడో, మనసుకి ఏ రాగద్వేషాలు అంటుకున్నా మళ్ళీ పునర్జన్మలోకి వెళ్ళిపోతాడు. ఏ రాగద్వేషములు అంటకుండా చేతికి నూనె రాసుకుని పనసపండు కొట్టి తొనలు తీసే వ్యక్తి ఎలా ఉంటాడో, మాట్లాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అంత జాగ్రత్తగా సందేశమే తప్ప ప్రతి అడుగు తీసి అడుగు వేస్తే సందేశమే. అందుకే అసలు రమణుల జీవితం లాంటి అద్భుతమైన జీవితం మీకు ఎక్కడా కనపడదు. అంతటి మహాపురుషుడు. శరీరము కాష్టము, ఇది సాక్షి ఆత్మ అంటే కట్టకడపటి వరకు అంతే. ఆ మాటకి ఇంకొక మాట లేదు. దాన్ని రక్షించుకోవడం కోసం ఆయన ఒకసారి పచ్చకామెరలు తగ్గించుకోవాలనుకున్నారు. డాక్టర్లకి లొంగలేదు, తగ్గిపోయింది. ఆయన అనుకుంటే సర్కోమా తగ్గించుకోలేరా? ఎందరో అడిగారు. ఎప్పుడో అప్పుడు పడాలి శరీరం. నింద లేకుండా బొందిపోదు. ఏదో కారణం లేకుండా డెత్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారు? ఏదో కారణం రాసి డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఈ బొంది పడిపోవలసిందే. ఎన్నాళ్ళు వచ్చిన పుళ్ళన్నీ తగ్గిస్తావు, దానికి పుండుకి పుండు వచ్చింది, ఎన్నాళ్ళు ఉంచమంటారని అడిగారు. అది అర్థమైంది సూర్యనాగమ్మ గారికి. శరీరం అంత క్షోభించిపోతోంది, సాక్షిగా ఉన్నారు. అదా ఇక ఉపయోగపట్టలేదు. నిత్తుర కారిపోతోంది, మాట రావట్లేదు, నరమా తెగిపోయింది, కాల వాచిపోయింది, 104 జ్వరం. అయినా దర్శనం కావాలనేవాళ్లే, అయినా కోరికలు కోరేవాళ్లే, అయినా మమ్మల్ని అనుగ్రహించాలనేవాళ్లే. అందుకే సూర్యనాగమ్మ గారు ఎత్తైన ప్రదేశం మీద నిలబడి అడిగింది, మా స్వార్థం మాది, వద్దింకా శరీరంలో విడిచిపెట్టేయండి మా భగవన్నది. అంటే అర్థం చేసుకున్న శిష్యురాలు సూర్యనాగమ్మ గారు. అది ఆయన శరీరం ఎంత కందిపోయినా, ఎంత శిథిలమైపోయినా లోకానికి సందేశం ఇస్తూనే ఉన్నారు. అంతటి మహాపురుషుడి గురించి మనం తలుచుకోకపోతే, ఆయన పేరు స్మరించకపోతే, ఆయనకి నమస్కరించకపోతే కృతజ్ఞులం అయిపోతాం. అటువంటి గురువుకి లోటు రాదు, మనకి లోటు వస్తుంది. అందుకే పోతన గారు భాగవతంలో ఈ నేను గురించి చెప్తూనే ఓ మాట అంటారు, విజ్ఞాన దారి తెలియక. ఎంత అద్భుతంగా మొదలుపెట్టారంటే చిన్న పద్యం. విజ్ఞానం అనేటటువంటి దానికి అసలు దారే తెలియక అజ్జులు భగవద్వార్త తెలుపుటకు కాయ మనో వాక్కులు అజ్జులు యజ్ఞేశున కర్పింపక, ఆ యజ్ఞేశుడైనటువంటి పరమేశ్వరుడికి మనోవాక్కాయ కర్మలను అర్పించి భక్తితో శరణాగతి చేస్తే పొందవలసినటువంటి భక్తి చేత అసలు నేను తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మార్చేసి, ఇది మేమే చేసేయగలం అని సాధనకి కూర్చుంటే ఎక్కడ సాధ్యం అవుతుంది?
ముందు చిత్తము శుద్ధి పొందుట కొరకు భగవంతుని భక్తితో ఆరాధించి వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించడం మొదలుపెట్టాలి. ఆయన మహాజ్ఞాని, బ్రహ్మమైపోయారు. ఆయన అయిపోయారు కాబట్టి ఇంకా ప్రారబ్ధంగా శరీరాన్ని మోస్తున్నాను అని అనేక పర్యాయాలు చెప్పారు. అయినా ఆయన్ని చూసి సంధ్యావందనం మానేస్తున్నాను అన్నాడు ఒక ఆయన. ఆయనకి దేహబంధువే. వెళ్ళి చెప్పారు, అయ్యా ఆయన సంధ్యావందనం చెయ్యట్టన్నారు. పిలిచి అడిగారు, ఎందుకు చెయ్యమని అడిగారు. మీరు చెయ్యరు కదా, నేను చెయ్యను అన్నాడు. తప్పు, నువ్వు చేయకుండా ఉండకూడదు, నువ్వు చెయ్యి అని చెప్పారు. నారాయణ మొదలియారు అనుకుంటాను, నాకు పేరు గుర్తుంటే. ఆయన వచ్చి అన్నాడు, 40 ఏళ్ళు మీతో కలిసి ఉన్నాను, నాకు బదిలీ అయిపోయింది, వెళ్ళిపోతున్నాను, ఇంకా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను, మీకు దూరంగా ఎక్కడో ఉద్యోగం చెయ్యాలన్నాడు. ఆయన నవ్వి అన్నారు, 40 ఏళ్ల నుంచి నాతో తిరిగిన నీకు నేను తిరువణ్ణామలైలోనే ఉన్నానని అర్థమైందనమాట అన్నారు. ఆ ఒక్క మాట అర్థమైతే గురువు ఏమిటో అర్థం అవుతుంది. వ్యోమవత్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంత నిండిపోయినవాడు గురువు. గురువు ఎక్కడ లేడు? గురువు అంతటా ఉంటాడు. గురువు అంతటా ఉన్నాడు అన్ననాడే భయభక్తులు ఉంటాయి. మా గురువు గారు నిరంతరం నన్ను చూస్తూనే ఉంటారంటేనే నాకు భయం తప్ప, మా గురువు గారు నేను ఏం చేస్తే చూడొచ్చారనుకుంటే నేను ఎలా అయినా ప్రవర్తించవచ్చు. నువ్వు చేసేటటువంటి పని, నీ ప్రవర్తన దేని వలన కట్టుబడుతుంది అంటే 2 కారణములు. శాస్త్రమునందు భయము, గురువునందు భయము. ఈ 2 వదిలిపెట్టిన నాడు నువ్వు ఏదైనా చేసి ఏదైనా చేస్తున్నానని చెప్పచ్చు. నేను చాలా మంచి పని చేస్తున్నానని చెప్పి ఎంత అసహ్యకరంగానైనా చెయ్యొచ్చు. ఎందుకని? నీకు శాస్త్రం మీద భయమా, గురువు గారి మీద భయమా? నీకంటే మిమ్మల్ని అంటున్నాను అనుకోకండి, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. అదే గురువు గారి మీద భయం ఉందనుకోండి, నా గురువు అంతటా ఉన్నారు, నా గురువు నన్ను చూస్తున్నారు, నేనేం చేస్తున్నానో గురువుగారు గమనిస్తున్నారు. నన్ను తెలుసుకోలేనంత అమాయకుడు కాదు గురువు. గురువు గారు తెలుసుకోగలరు. గురువుగారు బ్రహ్మం. ఆయన తెలుసుకోకపోయినా ఆయనకి తెలిసిపోతుంది. ఎవరో చెప్పేస్తారు, ఏదో రకంగా తెలుస్తుంది గురువుగారికి. గురువుగారికి తెలియకపోవడం ఉండదు. అప్పుడు గురువుగారు పిలిచి, ఏరా ఇందుకా నేను నీకు ఉపదేశం చేసింది అని అడిగితే నేను ఏమని బతకనప్పుడు. కాబట్టి గురువుగారు చూస్తున్నారు కాబట్టి నేను గురువుగారు చూస్తే శబాష్, శుభం భూయాత్ అని నా గురువు సంతోషపడేట్టు నేను బతుకుతాను. శాస్త్రాన్ని చెప్పిన ఈశ్వరుడు చూస్తున్నాడు నేనేం చేస్తున్నానో. కాబట్టి ఎవడూ చూడలేదనుకోవడానికి అంతర్యామిగా ఆయనే ఉన్నాడు. నేను ఏం చేస్తున్నానో ఆయన చూస్తున్నాడు అనుకున్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను చేయలేను, శాస్త్రం బట్టి నేను చేయగలను కదా. ఆయన ఎంత జాగ్రత్తగా, ఎంత బాగా ఎవరికి ఎలా ఏం మాట్లాడాలో అది మాట్లాడుతూ అంత అందంగా మాట్లాడేవారు. 40 ఏళ్ళు నాతో ఉన్న నీకు నేను తిరువణ్ణామలైలోనే ఉన్నాను అనుకున్నావా అని అడిగారు. ఒక ఆయన విభూతి ఇచ్చి నేను అందరికీ రోగాలు నయం చేస్తానని తిరువణ్ణామలైలో దూరంగా కూర్చొని అందరికీ విభూతి ఇవ్వడం మొదలెట్టారు. పిచ్చి జనం అందరూ అక్కడికి పోయారు. పోయి విభూతి తెచ్చుకుంటున్నారు. తెచ్చుకుంటుంటే రమణ మహర్షి అడిగారు ఒకసారి, ఏమిటది అందరూ ఏమిటి తెచ్చుకుంటున్నారని అడిగారు. అడిగితే ఎవరో వచ్చాడు, ఒక సాధువు, ఆయన ఏదో విభూతి ఇస్తున్నాడు, ఆ విభూతి తెచ్చుకుంటున్నారు, రోగాలు పోతాయిటన్నారు. ఆయన అన్నారు, చాలా అదృష్టం, చాలా సంతోషం. ఆయనకి అప్పుడు పక్కన ఉన్నటువంటి పరిచారకులు నూనె రాస్తున్నారు కీళ్ల నొప్పులకి. ఆయన అన్నారు, ఇప్పుడు మన దగ్గరికి వచ్చి చూస్తే వీడి కీళ్ల నొప్పులు వీడే తగ్గించుకోలేని వాడు వీడు మనకేం ఉపకారం చేస్తాడని మన దగ్గరికి అసలు రారా, విభూతి ఆయన దగ్గరికే పోతారు. ఎంత ప్రశాంతం, ఎంత సంతోషం. కాబట్టి అలాంటి వాళ్ళు ఉండవలసిందే అన్నారు. అది అంతేకాని జనం వస్తున్నారా, జనం పోతున్నారా, నా దగ్గర ఉన్నారా, ఇంకోటి దగ్గరికి పోయారా, ఇవన్నీ చూసుకున్నవాడు, ఇంత పిచ్చి పెట్టుకున్నవాడు వాడేం నిలబడతాడు పదవిలో? అడుగడుగునా జారిపోతాడు తప్ప. సంఘము ఎంత తెంచుకున్నాడో వాడు గురువు. ఆ స్థాయిలో నిలబడిన మహాపురుషుడైన ఒక్క మాట నోటితో మాట్లాడితే అందులో సందేశం ఉండేది. అసలు సూరినాగమ్మ గారి లేఖల దగ్గర నుంచి, కృష్ణ భిక్షు పుస్తకం దగ్గర నుంచి, మీరు రమణ మహర్షి జీవితం మీద ఏ పుస్తకాలు చూస్తున్నా ఆశ్చర్యపోయేటట్టుగా ఉంటాయి ఆయన మాటలు. ఏ మాట మాట్లాడినా అలాగే మాట్లాడతారు. అంత అద్భుతంగా ఉంటుంది సందేశాత్మకంగా. అంతటి మహానుభావుడు ఆయన. ఈ లోకానికి శాశ్వతంగా అందించారు కొన్ని. ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటలు వినేటటువంటి భాగ్యానికి నేను నోచుకోలేదు. మీలో కొంతమంది పెద్దలు నోచుకుని ఉండొచ్చు, అందుకే నేను అందరినీ ఓ గాట కట్టి మాట్లాడటలేదు.
నేను వినలేదు ప్రత్యక్షంగా. ఆయన మాట్లాడుతున్నప్పుడు వినే భాగ్యాన్ని నేను పొందలేకపోయాను. అందుకని అలాగే పరమాచార్య స్వామి వారి దర్శనం చేసుకునే భాగ్యాన్ని నేను పొందలేకపోయాను. కానీ ఆయన లోకానికి ఎప్పటికీ కూడా సందేశం మిగిలిపోవాలని అందించినటువంటి అద్భుతమైన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిల్లో 2 పుస్తకాలు మాత్రం ప్రతి వాళ్ళ దగ్గర ఉండాలి. ఒకటి ఉపదేశసారం, 2 అరుణాచల అక్షర మణమాల అంటుంటారు, మణిమాల. ఒకదాని ప్రయోజనం ఏమిటి అంటే, ఉపదేశము అన్న మాటకు అర్థం ఏంటంటే ఉప అంటే దగ్గరగా అని. ఉపదేశం ఎవరు చేస్తారంటే గురువు గారు చేస్తారు. జ్ఞానము కలిగినటువంటి వాడు కాబట్టి మనిషి మనసు మారి భగవంతుడికి దగ్గరవడానికి వీలుగా పెద్దలైన వారు చెప్పినటువంటి మాటలన్నీ ఉపదేశములే. శంకరులు చెప్పినా ఉపదేశమే, పరమాచార్య చెప్పినా ఉపదేశమే, భారతీ తీర్థస్వామి చెప్పినా ఉపదేశమే, వివేకానందుడు చెప్పినా ఉపదేశమే, రామకృష్ణ పరమహంస చెప్పినా ఉపదేశమే. పెద్దలైన వారు మహాత్ములైన వారు చెప్పిన మాటలు ఉపదేశములు. ఆ ఉపదేశములన్నిటి సారమే ఇది. అంటే నేను కొత్తగా ఏమీ చెప్పట్లేదు, అందులో ఉన్నదే మళ్ళీ చెప్తున్నాను, ఆ సారమును అందిస్తున్నాను మీకు అని ఆయన ఇచ్చారు ఉపదేశ సారము అని. అది ఎన్ని భాషలలోకో తర్జుమా అయింది. అటువంటి ఉపదేశ సారము అన్న పుస్తకం ఒకటి. అది కొంచెం జాగ్రత్తగా పుస్తకాన్ని విచారణ చేసి అందులో చెప్పబడిన ప్రతి శ్లోకాన్ని బాగా విచారణ చేసి మనసుని పట్టించుకుని సాధన చెయ్యాలి. అది పై స్థాయిలో ఉంటుంది. అది అందరూ పట్టుకోగలుగుతారు, పట్టుకోలేకపోతారు. అందుకే బాగా కిందకు వచ్చేసారు రమణ మహర్షి ఒక పుస్తకానికి. ఆయన విరూపాక్ష గుహలో కూర్చుని ఉన్న రోజుల్లో కొంతమంది అంతేవాసులు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారు. అయ్యా, మీరు మాకు ఏదైనా ఒక పాట లాంటిది రాసిస్తే మేము భిక్షకి వెడతాం, భిక్ష తీసుకురావడానికి వెడుతుంటాం తిరువణ్ణామలై వీధులకి. అప్పుడు లేదా గిరి ప్రదక్షిణం చేసుకునేటప్పుడు ఆ పాటలు పాడుకుంటూ వస్తాం. కాబట్టి ఆ పాటలు పాడుకుంటూ రావడానికి మాకు ఏదైనా పాట రాసి ఇవ్వండి అని అడిగారు. ఆయన అన్నారు, కొత్తగా నేను రాయడం ఎందుకు, ఎన్ని పాటలు లేవు భగవత్పరంగా, అవి పాడుకోండి అన్నారు. కాదు కాదు, మీరు వ్రాసి ఇవ్వండి అన్నారు. ఆయన ఆ సమయంలో గిరి ప్రదక్షిణం చేస్తుంటే ఈయన నోటి వెంట వస్తుందేమోనని తెల్ల కాగితాలు పెన్సిలు పట్టుకు బయలుదేరారు. బయలుదేరితే ఆయన ఒక చోట కూర్చుని అరుణాచలం వంక చూసి, అరుణాచలం వంక చూడడం అంటే పరమేశ్వరుడి వంక చూడడం, చూసి ఆయన ఒక్కొక్క శ్లోకం రాశారు. ఆయనవి వ్రాస్తున్నప్పుడు, అది తమిళ భాషలో రాశారు, అది వ్రాస్తున్నప్పుడు ఆనందంతో ప్రేమతో ఆయనకి కళ్ళంబట బొట్ట 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 ధారల కింద నీళ్లు పడిపోయి కాగితాల మీద ఆ కళ్ళకి నీళ్లు చిప్పిల్లిపోవడం వల్ల కనపడేది కాదుట. మళ్ళీ తుడుచుకుని మళ్ళీ రాస్తుండేవారు, మళ్ళీ నీళ్లు కారిపోతుండేవి. వెంటనే పక్కన ఉన్నటువంటి వాళ్ళు వాటిని వ్రాశారు. అలా ఆయన 108 శ్లోకములను ఇచ్చారు. దాన్ని అరుణాచల అక్షర మణిమాల అనండి అంటారు. అది దానిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ప్రేయసి ప్రియుల మధ్య ఉండేటటువంటి పాటగా ఉంటుంది, శృంగార రసంగా ఉంటుంది, లోకంలో ఒక మర్యాద ఉంటుంది. సాధారణంగా సాధు పురుషుల నోట్లోంచి వచ్చేటటువంటి మాటలన్నీ కూడా మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తాయి. నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే, శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అన్నారు, మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయ అన్నారు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం శకుర్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయ. సాధు పురుషులైనటువంటి వారు సకృన్నత్వానత్వ ఒక్క మాట నమస్కారం చేసినా సరస్వతీదేవి ఎటువంటి కృప ఇస్తుందంటేట, వారి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు మధు క్షీర ద్రాక్ష. మధు అంటే తేనె, తేనె పాలు ద్రాక్ష పండ్లు, ఇవి ఎలా ఉంటాయో అంత చక్కటి రుచికరమైనవై మనని భగవంతుని వైపుకి నడిపించడానికి కావలసినటువంటి సమర్థతని ఇవ్వగలిగినటువంటివై, పోషక శక్తిని ఇవ్వగలిగినటువంటి మాటలై ఉంటాయిట. అది సాధారణమైనటువంటి సాధు పురుషులు ఇచ్చేటటువంటి మాటలు. కానీ సాధువులు కూడా వినవలసినటువంటి మాటలు సాధువుల యందు ఉత్తముడైనటువంటి సాధువు చెప్తాడు. అవి ఎలా ఉంటాయో తెలుసా?
వాళ్ళు ప్రణయ గీతాలుగా చెప్తారు. భగవంతుణ్ణి ప్రియుడుగా తమ జీవుణ్ణి ప్రియురాలిగా భావన చేస్తూ అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని, అద్భుతమైనటువంటి పాటలని ఇవ్వగలుగుతారు. రమణ మహర్షి అటువంటి స్థాయిలో అరుణాచలేశ్వరుణ్ణి భర్తగా, తన జీవుణ్ణి భార్యగా, ప్రియురాలిగా భావన చేస్తూ అరుణాచలేశ్వరుణ్ణి పిలుస్తూ ఇచ్చినటువంటి పుస్తకం అరుణాచల అక్షర మణమాల. అది 108 శ్లోకాలతో ఉంటుంది. ఇప్పటికీ రమణాశ్రమంలో కానీ అరుణాచలంలో కానీ సాధారణంగా ఏం చేస్తారంటే ఆ అరుణాచల అక్షర మణిమాలలోంచి ఒక శ్లోకం చదువుతారు. ఒక శ్లోకం చదివేటప్పుడు ఒకరు చదువుతారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటారు. 3 మాటలు అరుణాచల శివ అని, 4వ మాట అరుణాచల అంటుంటారు. భగవాన్ రమణులు శరీరంతో ఉన్న రోజుల్లో కూడా ఆయన కార్తీక దీపాన్ని చూస్తూ కూర్చునుంటే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ అంత్యవాసులు కొంతమంది ఆ శ్లోకం చెప్పేవారు, మిగిలిన వాళ్ళందరూ ఆ నామాలు చెప్తుండేవారు. అలాంటివి 108 శ్లోకాలు తమిళ భాషలో రచించారు. దాన్ని ఒకప్పుడు ఆయన శిష్యులు వచ్చి అడిగారు, దీని ప్రయోజనం ఏమిటని అడిగారు. ఆయన ఒక్కటే మాట చెప్పారు, దీని ప్రయోజనం దీన్ని చదవడం వల్ల కలుగుతుందన్నారు. ఉపదేశసారం చదివితే కలిగేది కాదు, అర్థం అవ్వాలి. అరుణాచల అక్షర మణమాల అర్థం అవ్వక్కర్లేదు, చదివితే చాలు, పాడితే చాలు. అది పాడితే చాలు పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది. ఉపదేశసారం విన్నవాడు, అర్థం చేసుకున్నవాడు ఏమవుతాడో అరుణాచల అక్షర మణిమాలని పరమేశ్వరుడి కంఠంలో వేసినవాడు కూడా అదే స్థితిని పొందుతాడు. అటువంటి అరుణాచల అక్షర మణిమాల ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉండాలి. చక్కగా దాన్ని తరువాతి కాలంలో ఏం చేశారంటే తెలుగు భాషలోకి అనువాదం చేశారు. తెలుగు భాషలోకి అనువాదం చేసి వచ్చే ఆ శ్లోకాలు, అది మనకి అదృష్టం. ఇవాళ రమణులు శరీరంతో లేరు, పరమాచార్య శరీరంతో లేరు, చంద్రశేఖర భారతి శరీరంతో లేరు. ఆ మహాపురుషుల గురించి చదివినప్పుడు మనకేమనిపిస్తుంది? ఒక్కసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది. ఏది ఆ అవకాశం? వెళ్ళి చూడగలమా? చూడడం కుదరదు. అదే ఆ మహాపురుషుడు ఉన్నాడనుకోండి చాలు, ఆయన దర్శనం చాలు. ఆయన దర్శనం చేసిన వాళ్ళు ఎందరో వాళ్ళ నోటి వెంట వచ్చిన మాట ఒక్కటే, పోతపోసిన బంగారు విగ్రహం, ఏమి తేజోమూర్తి, అంతే, ఇంకో మాట లేదు. అద్భుత తేజస్సు అనేవారు, అంతే. గురువుకుండే ఐశ్వర్యం అదొక్కటే, ఆ తేజస్సు. ఎందుకని? నిరంతరం భగవదోపాసన చేసి 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 ఆ తేజస్సుని పొందుతాడు. అటువంటి తేజోమూర్తి ఉన్నాడు కాబట్టి దేశానికి పేరు, లోకానికి పేరు. ఒక్క రమణుల పేరు చెప్పి పాల్ బ్రాంటన్ రాసిన పుస్తకాల వల్ల ప్రపంచమంతా లేచి నిలబడి నమస్కారం చేసింది. నా జీవితంలో యథార్థంగా జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తాను. శేషగిరిరావు గారని ఎంబీఎస్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా ఉండేవారు మా పినమామ గారు. ఒకసారి నేను ఆయన కలిసి అరుణాచలం వెళ్ళాం. అరుణాచలం వెడితే అరుణాచలంలో మేము కొండ మీద తిరుగుతున్నాం. అంటే ఆ రోజున మాకు ఒక విచిత్ర సంఘటన ఒకటి కనపడింది. ఒక పాలవాడు ఒకడు వస్తున్నాడు. అతన్ని ఎక్కడికి వెళ్ళి వస్తున్నావా లోపలికి అని అడిగాం. అడిగితే మీరు వెళ్ళలేరు, ఆ లోపల గుహ ఉంది, ఆ గుహలో ఒక యోగి ఉన్నాడు, ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు, ఆయన గోల్డ్ అవి ఇంతంత పెరిగిపోయి ఉంటాయి, పాలు పోసి ఓ చిన్న పిడతలో అక్కడ పెడతాను, మర్నాడు కూడా ఉంటే తాగలేదు, పిడతలో లేకపోతే తాగాడు. నా జన్మ సౌభాగ్యం అని అందులో పోస్తుంటాను, నేను ఎప్పుడు మాట్లాడలేదు, కానీ సూర్యుళ్ళ ఉంటాడు ఆయన, అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు అన్నాడు. ఈలోగా ఒక క్రిస్టియన్స్ ఇద్దరు ఆడవాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఏదో పశ్చిమ దేశాల నుంచి వచ్చారు. వాళ్ళిద్దరి మెళ్ళో సిలువలు ఉన్నాయి. ఎవరి మతమైనా గొప్పదే, ఎవరి మతమైనా పాడు చేయమని, ఎవరి మతమైనా పాడైపోమ్మని చెప్పదు. మనిషి దాన్ని అర్థం చేసుకుని ఉన్నతిని పొందడంలో ఉంటుందంతే. కాబట్టి వాళ్ళిద్దరు వస్తున్నారు అరుణాచలం పర్వతం మీద. వస్తుంటే నేను మా పినమామ గారు నిలబడ్డాము. వాళ్ళు మమ్మల్ని చూసి ఇలా నమస్కారం చేశారు, నేను నమస్కారం చేశాను. మా పినమామ గారు ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకుండా అన్నారు, మీరు చాలా అదృష్టవంతులు, ఈ దేశంలో పుట్టారు, మీరు ఎప్పుడో అప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు, అరుణాచల పర్వతానికి గిరి ప్రదక్షిణం చేస్తారు,
ప్రపంచానికి దిక్సూచి అయినటువంటి భగవాన్ రమణులు పుట్టిన ప్రదేశానికి ప్రదక్షిణం చేస్తారు. ఇక్కడ కూర్చుంటారు. మేము ఎక్కడో పశ్చిమ దేశాల్లో పుట్టాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతాం. మీరు వచ్చినట్టు ఒక్క రాత్రిలో ఒక్క పగల్లో మేము రాలేం. మీరు భాగ్యవంతులు, మీతో మేము షేక్ హ్యాండ్ ఇవ్వం, మీకు మేము నమస్కరిస్తామని నమస్కారం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ సంస్కారానికి తెల్లబోయాను నేను నిజంగా. ఇప్పటికీ మీరు రమణాశ్రమానికి వెళ్ళండి, ఎంతమంది విదేశీయులు వాళ్ళు చీరలు కట్టుకుని ఆడవాళ్ళు వడ్డన చేస్తారు. ఇంతంత బొట్లు పెట్టుకుని ఆ దగ్గర గదులు తీసుకుని గదుల్లో ఉండి రమణాశ్రమానికి వచ్చి వాళ్ళు విశేషమైనటువంటి ధ్యానంలో సాధన చేస్తారు. సిగ్గుపడుతూ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, కాసేపు ఇలా ఆసనం వేసి కూర్చోరా అంటే మనం కూర్చోలేం. వెన్నుపాము నిటారుగా పెట్టి ధ్యానం చేయరా అంటే చేయలేం. కాసేపు కుర్చీలో కూర్చుని ఉపన్యాసం వినరా అంటే పావు గంటకోసారి మెడ వెనక్కి పాడేస్తాం. అంత నిద్ర చచ్చుగుణం. దానికి తోడు దరిద్రం ముందు వరుసల్లో కూర్చుంటాం. సిగ్గు ఉండదు అలా ప్రవర్తించడానికి. ఇన్ని జాడ్యాలున్న వాళ్ళం మనం. కానీ ఎక్కడో విదేశాల నుంచి వచ్చి రమణాశ్రమంలో ధ్యానంలో విదేశీయులు కూర్చునేటటువంటి విధానం చూస్తే మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో చూసుకుని మనం సిగ్గుపడిపోవలసి ఉంటుంది. నేను రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు చూస్తుంటాను, ఉదయం వేదపారాయణకు వస్తారు వాళ్ళు. మళ్ళీ బెల్ కొట్టినప్పుడు టిఫిన్కి ఎడతారు. వచ్చి మళ్ళీ ఇలా కూర్చుంటే, ఇలా కూర్చున్న వాళ్ళు అలాగే కూర్చుని మధ్యాహ్నం వరకు ధ్యానం చేస్తారు. మెడిటేషన్ హాల్లోకి వెళ్ళి చూస్తే పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారే, అంత నిశ్శబ్దంగా ఉంటారు. అంత జాగ్రత్తగా సాధన చేస్తారు. పాల్ బ్రాంటన్ రాసుకున్నాడు, వెళ్ళిపోబోయాడు, ఇక్కడ దొరకలేదు శాంతి అని. మహర్షి గుచ్చి చూశారంతే. ఆ మౌనం ఆ చూపుల్లో అందింది. ఆయన పుస్తకాలు రాసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా రమణ వైభవం తెలిసింది. మహాశివరాత్రి నాడు ఆయన విరూపాక్ష గుహలో కూర్చుంటే దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం చెప్పమన్నారు. ఆయన అలాగే కూర్చుని నోరు విప్పకుండా అలా చూశారు అందరి వంక. 4 గంటలు, 5 నిమిషాలు కాదు, నిమిషం కాదు, అందరు అలా చూస్తూ ఉండిపోయారు. 4 గంటలు అయిపోయాక విరూపాక్ష గుహలో కూర్చున్న వాళ్ళందరికీ దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం తెలిసిపోయింది. నోరు విప్పకుండా దక్షిణామూర్తిలా మౌనంతో వ్యాఖ్యానం చేశారు. అంతటి మహాత్ముడు, కారణజన్ముడు. ప్రపంచానికి అంతటికి నువ్వెవరో తెలుసుకో అన్న ఒక్క మాటతో అంత గొప్ప సందేశాన్ని ఇచ్చారు. అంతటి సజీవ గురువు రమణ మహర్షి అంటే. అటువంటి అరుణాచల క్షేత్రం ఒక రాత్రి ప్రయాణం చేస్తే తెల్లవారేటప్పటికి 9-10 అయ్యేటప్పటికి వెళ్ళిపోగలిగినంత దగ్గరలో అటువంటి క్షేత్రం ఉన్న చోట పుట్టగలగడం మన జన్మాంతర సుకృతం. అటువంటి దేశంలో మనం పుట్టి వాళ్ళందరూ అలా పొంగిపోతుంటే గ్రీన్ కార్డు పోతుందని చెప్పి కడుపుతో ఉన్న వాళ్ళు అమెరికాలో పురుళ్ళు పోసుకునే దౌర్భాగ్య స్థితికి వాళ్ళ జాతి జారిపోయింది. ఎంత మనం నిర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో. వేదభూమి కర్మభూమి అని విమానం దిగుతూ ముట్టుకుని నమస్కరించి మట్టి తీసి తల మీద వేసుకుని విదేశీయులు దిగుతున్నారు. అమెరికా గ్రీన్ కార్డు పోతుందని, ఇక్కడికి వచ్చిన పిల్ల కడుపుతో ఉందని తెలిస్తే పుట్టగానే గ్రీన్ కార్డు వస్తుందని పురిటికి ఎగరేసుకుంటూ తల్లిదండ్రులు కూడా బయలుదేరి విమానంలో అమెరికా వెళ్తున్నారు. అంత దారుణమైన స్థితికి ఇవాళ మనం జారిపోయాం. నాకేం మొహమాటం లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి. కాబట్టి ఆ స్థితి మారవలసి ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.